హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియోలో నేను మీకు లీగ్రాండ్ 2 మోడ్యులర్ వాటర్ ప్రూఫ్ స్విచ్ బోర్డ్ అనేది ఏ విధంగా బిగించాలి, అలాగే స్విచ్ బోర్డ్ యొక్క ప్రైస్ అనేది ఎంత ఉంటుంది, దాంట్లో ఏమేమి స్విచెస్ అనేవి మ్యాచ్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లీగ్రాండ్ 2 మోడ్యులర్ స్విచ్ బోర్డ్ ఇది మీకు వాటర్ ప్రూఫ్ స్విచ్ బోర్డ్. ఇది మీకు ఓపెన్ గా వేసుకోవచ్చు, కన్సీల్డ్ గా కూడా చేసుకోవచ్చు. దీన్ని నేనైతే ఇక్కడ ఒక గొడౌన్ ఉంది, ఆ గొడౌన్ కి అయితే నేను ఓపెన్ గా బయట అయితే వేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లైట్ షట్టర్ వేసేసిన తర్వాత ఈ స్విచెస్ అనేవి 2 లైట్లు ఉన్నాయి బయట, ఆ లైట్స్ అనేవి లోపల ఉండిపోతున్నాయి. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల తడిసిపోయిన షాక్ కొట్టుకొని ఉండవలసిన స్విచ్లను అయితే వేయమన్నారు. అందువల్ల కొంచెం రేట్ ఎక్కువైనా ఈ లీగ్రాండ్ అయితే వేసాం. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ముందుగా ఈ 2 మోడ్యులర్ బాక్స్ అలాగే 2 స్విచెస్ అనేది కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు ఆర్టీఆర్ స్విచెస్. అవి ఇది వచ్చి మీకు లీగ్రాండ్ 2 మోడ్యులర్ వాటర్ ప్రూఫ్ బాక్స్ వచ్చి మీకు ఇది ఎంత ఉందంటే ప్రైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 838 రూపాయలు అయితే ఉంది. ఇది మీకు డిస్కౌంట్ పోను అరౌండ్ మీకు 750 అలా పడుతుంది. అలాగే ఇది మీకు ఆర్టీఆర్ 6 ఆంపియర్ స్విచ్, ఇది అంటే మీకు 10 ఆంపియర్ స్విచ్. ఇది ఆర్టీఆర్ 1 వే స్విచెస్. ఇవి దీని ప్రైస్ వచ్చి మీకు 174 రూపీస్ అయితే ఉంది. మీరు చూడొచ్చు స్విచ్ అనేది. ఇది మీకు డిస్కౌంట్ పోను ఒక 100 రూపీస్ నుండి 120 రూపీస్ వరకు అయితే ఉంటుంది ప్రైస్ అనేది. ఇవి మీకు 2 మోడ్యులర్ వాటర్ ప్రూఫ్ బోర్డ్. ఇది 2 మోడ్యులర్ అనే కాదు, మీకు వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ లో మీకు 3 మోడ్యులర్ ఉంటుంది, 4 మోడ్యులర్ ఉంటుంది, 8 మోడ్యులర్ ఉంటుంది. మాక్సిమం ఒక 8 మోడ్యులర్ వరకు అయితే ఉంటుంది. నేను ఇన్స్టాల్ చేసిన అంటే 6 మోడ్యులర్ టు 8 మోడ్యులర్ అలాగే చేశాను. ఎక్కువగా 2 మోడ్యులర్ ఎక్కువగా యూజ్ చేస్తాను, బెల్ పుష్ గానీ లేకపోతే ఏమన్నా స్విచెస్ వేసుకోవడానికి కానీ. ఇప్పుడు ఫైనల్ గా నేను అవి సీల్ అయితే బ్రేక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది లోపల ఈ 2 స్విచెస్. ఇలా మీకు ఇది క్యాప్ ఓపెన్ అవుతుంది, ఇలా క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీకు క్యాప్ ఓపెన్ అయ్యి మీరు ఇక్కడ నుండి ఇది మీకు రబ్బర్ కింద ఉంటుంది, ఆ రబ్బర్ లో నుండి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు బాక్స్. ఇది మనం కింద నుండి అయితే పెట్టుకోవచ్చు, వెనకాల నుండి కూడా పెట్టుకోవచ్చు. హోల్ అయితే వేసుకుని ఎక్కడ హోల్స్ రావు, మనం డ్రిల్ మిషన్ తో హోల్ అయితే వేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత నేను ఆ 2 స్విచెస్ ని ఆ బోర్డు లో అయితే ఫిట్ చేస్తాను. ప్రెస్సింగ్ టైప్ ఆర్టీఆర్ స్విచెస్ అని మీకు మోడ్యులర్ స్విచెస్. అవి మోడ్యులర్ స్విచెస్ ప్రెస్సింగ్ టైప్ మొత్తం. ఇలా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డోర్ పైకి లేపి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, డోర్ ఉండగా కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు డోర్ పైకి లేపడం వేస్ట్ అనుకోండి, డోర్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు ఈ విధంగా ఉంటుంది బోర్డు అనేది. తర్వాత నేను బోర్డు అయితే గోడకు ఫిట్ చేస్తాను హోల్స్ అనేవి వేసి. తర్వాత నేను 2 స్విచెస్ అయితే బయట పెట్టాను, చూసారు కదా. మీకు ఒక ఫేజ్ వచ్చి మీకు 2 స్విచ్లకి అయితే లూప్ అయింది, పైన కంట్రోల్స్ అయితే వచ్చాయి 2. ఇలా మనకి కింద అయితే ఫేజ్ లూప్ ఇచ్చేసిన తర్వాత పైన 2 కంట్రోల్స్ అయితే వచ్చాయి, చూసారు కదా. 2 కంట్రోల్స్ పైన స్విచ్ అయితే ఇచ్చేసాను. పైన తర్వాత నేను బిగించడం అయితే పూర్తయింది. ఈ విధంగా అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇలా డోర్ అయితే పైకి లేపుకోవాలి. డోర్ పైకి లేపుకోవాలని పని అయితే ఏముండదు అనుకోండి. డోర్ అనేది క్లోజ్ లో ఉన్నప్పుడే మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఒక స్విచ్ చేస్తే ఈ బయట లైట్ అయితే వెలుగుతుంది. ఇది మీకు ఒక గొడౌన్ కి బయట ఉన్నటువంటి లైట్ ఇది. ఇంకో స్విచ్ చేసామనుకోండి ఈ పక్క లైట్ అయితే వెలుగుతుంది. ముందు లోపల ఉండే స్విచ్చెస్ అనేవి అవి బయట అయితే పెట్టమన్నారు. ఈ విధంగా అయితే పెట్టాం మేము. ఈ బోర్డు లో ఉండే స్విచ్చెస్ అనేవి ఈ బోర్డు లో నుండి బయటకి అయితే పెట్టాం. 2 స్విచ్చెస్ ఉండేవి సప్లై అనేది కనెక్షన్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు లీగ్రాండ్ 2 మోడ్యులర్ స్విచ్ బోర్డ్ అనేది బిగించడం అలాగే ఆ వాటర్ ప్రూఫ్ స్విచ్ బోర్డ్ అనేది ఏ విధంగా అది బిగించుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.